హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీకి తీవ్ర ప్రమాదం. ఏపీలోని ఈ ప్రాంతాల వారు జాగ్రత్త. అధికారులు హెచ్చరిక అయితే జారీ చేశారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడంలో మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీపై విరుచుకుపడనున్న ద్రోణి. పలు ప్రాంతాలకు ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావం ఏర్పడింది. దీంతో రానున్న 3 గంటల్లో వాతావరణంలో పెను మార్పులైతే సంభవించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే విజయవాడ, నూజివీడు, భీమవరం వంటి ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైందని, ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. భీమడోలు, గుడివాడ, గన్నవరం పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ ప్రత్యేక అలర్ట్ జారీ చేసింది. ఇక వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అంతేకాదు, ఈ దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వచ్చే 3 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది. అలాగే వాటితో పాటుగా అంబేద్కర్, కోనసీమ, సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లాలో సైతం పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగి వేసవతాపం కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. సో ఈ రోజు నైట్కి అయితే కనుక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టు ఉంది. అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తూ ఉన్నారు.